సరి అయినటువంటి వాళ్ళు ఇంటికి రావడం, భగవద్ బంధుత్వం ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడతారు? ఎప్పుడూ భగవంతుడి గురించే మాట్లాడతారు, క్షేత్రాల గురించి మాట్లాడతారు, తీర్థాల గురించి మాట్లాడతారు. వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క అవతార విశేషాన్ని మహానుభావుడు శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి వేళ ఆ కారాగారంలో 4 భుజములతో శంఖచక్ర గదాపద్మములను పట్టుకుని ఆ పీత వస్త్రంతో అందరికీ లౌకికంగా కొడుకు పుట్టినప్పుడు కొడుకుని తీసుకుని గుండెలకి హత్తుకుని కొడుకు పుట్టాడని మురిసిపోతారు. దానికి భిన్నంగా కొడుకు పుడితే దేవకీ వసుదేవులిద్దరూ కారాగారంలో 2 చేతులెత్తి నమస్కరించవలసిన కొడుకు పుట్టాడు. ఏమి వైభవమయ్యా, శ్రీమన్నారాయణుడు అలా పుట్టాడని వచ్చినటువంటి భాగవతులు చెప్తుంటే, జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. పరవశించిపోయాడు ఆ శ్రీ మహావిష్ణువుని చూసి. అటువంటి రూపంతో పుట్టినటువంటి ఆ కృష్ణుడు, ఆ కృష్ణ భగవానుని యొక్క బాల్య క్రీడలు, వీటన్నింటినీ ఇంటికొచ్చినటువంటి భాగవతులు చెప్తుంటే, ఆ భాగవతులు చెప్తున్నటువంటి మాటల చేత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని అర్థం చేసుకున్నటువంటి రుక్మిణీదేవి మనసులో నిర్ణయం చేసుకుంది. అది కేవలము కామము కాదు, ఆమె తగినంత బుద్ధి లేనిదై కాదు, ఏదో ఒకసారి చూసి తమకంతో వివాహం చేసుకుందామని కాదు, శాస్త్ర పరిజ్ఞానము లేక కాదు. మీరు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పరిశీలిస్తే ఎవరు కన్యాదానం చెయ్యాలో, ఎవరు అల్లుణ్ణి తెచ్చుకోవడానికి నిర్ణయం చెయ్యాలో ఆ భీష్మకుని హృదయం కూడా నిజానికి రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్మకిచ్చి పెళ్లి చెయ్యాలన్నదే నిర్ణయం. కానీ అడ్డుపడ్డవాడెవరు అంటే పెద్దవాడైనటువంటి రుక్మి. కారణమేమి అంటే రుక్మికి శిశుపాలుడితో స్నేహం ఉంది. అందుకని ఆ శిశుపాలుడికి రుక్మిణీదేవినిచ్చి వివాహం చెయ్యాలని రుక్మి యొక్క తలంపు. తండ్రి అయిన భీష్మకుడు పెద్దవాడైపోయినటువంటి కొడుకుని ఎదిరించలేక, కొడుకు మనసు కష్టపెట్టలేక, కూతురు కోరుకున్నట్టుగా కృష్ణుడికిచ్చి పెళ్లి చెయ్యలేక, తన కూతురి మనసు కృష్ణుని యందుంది అన్న విషయం తనకి తెలిసున్నప్పటికీ పెద్దవాడి మాటకి వశుడైపోయి రుక్మిణీదేవిని శిశుపాలునకిచ్చి వివాహం చెయ్యాలన్న రుక్మి యొక్క నిర్ణయాన్ని తిరస్కరించకుండా నిలబడిపోయినటువంటి తండ్రి యొక్క బలహీనతని అర్థం చేసుకున్న రుక్మిణీదేవి తండ్రి దగ్గరికి వెళ్ళి భోరుమంటే తండ్రి ఏడుస్తాడని తాను స్వతంత్రించవలసి వచ్చింది తప్ప ఆమె ఎక్కడా కూడా కేవలముగా లౌకికమైనటువంటి ప్రేమలేఖలు రాసిందన్న మాట వాడడానికి వీలు లేదు. మీరు భాగవతం జాగ్రత్తగా చదవండి. ఆవిడ అగ్నిజ్యోత నుండి పిలిచి మాట్లాడినప్పుడు మాట్లాడిన మాటలు ఎంత సంస్కారవంతంగా ఉంటాయో మీకు అర్థమవుతుంది. అంతేకాని ఇవాల్టి తెలుగు సినిమాల్లోని దిక్కుమాలిన ప్రేమలేఖలు రాసినది రుక్మిణీదేవి కాదు. ఎవడో ఒక పనికి మాలిన వాడు ప్రేమలేఖలకు మొదట రుక్మిణీదేవి రాసిందన్న మాట విని నేను గుండెలు బాదుకుని ఏడిచాను. వాడికి ఏం తెలుసు రుక్మిణీదేవి రాసిన లేఖ గురించి? వాడు పెట్టుకున్న కళ్ళద్దాల్లో ఏవైనా వాడికి అలాగే కనపడతాయి, వాడి సంస్కారం అంతవరకు. కాబట్టి ఆ తల్లి కృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవాలనుకుంది. కారణం ఇంటికొచ్చినటువంటి భాగవతులు చెప్పినటువంటి కథలు. ఒక ఇంట మంగళం జరగాలి అంటే ఆ ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయ్యి ఉండాలో అటువంటి సంస్కారముతో కూడినటువంటి ఇల్లు అయ్యి ఉండాలి. మనకి చెప్పకుండా చెబుతారు పోతన గారు. కాబట్టి పోతన గారు అన్నారు, ఆ తండ్రి అయినటువంటి భీష్మకుడే కృష్ణుడికి ఇద్దామనుకున్న పెద్దన్నగారైన రుక్మి మాత్రం ఒప్పుకోలేదు. అసలు విచిత్రం ఏమిటంటే కేవలము భీష్మకుడే కాదు, బంధువులందరూ కోరుకున్నది ఏది అంటే రుక్మిణీదేవిని కృష్ణుడికిచ్చి వివాహం చేద్దాం అనుకున్నారు. పోతన గారు స్పష్టంగా చెప్పారు, బంధువులందరూ కృష్ణునకు రుక్మిణినిత్తు మటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా వారలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడ చాలా విచారము చేసి మత్త పుష్పంధియ వేణినిత్తు శిశుపాలున కంచు తలంచి అంధుడై అన్నారు. అంధుడై అన్నారు. అంధుడు పుట్టుగుడ్డివాడు, కళ్ళు లేనివాడు రుక్మి అన్నారు పోతన గారు. ఎందుచేత పుట్టుగుడ్డివాట? తోడ పుట్టినటువంటి రుక్మిణీదేవి యొక్క దీర్ఘమైన నల్లని కేశపాశాన్ని ప్రతిరోజు చూస్తున్నాడు.
ప్రతిరోజు చూసినా బంధువులందరూ రుక్మిణీదేవిని కృష్ణుడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నా, తండ్రి కూడా రుక్మిణీదేవిని కృష్ణుడికే ఇద్దామనుకున్నా, అంధుడైన రుక్మికి మాత్రం ఇది అర్థం కాలేదు అన్నారు. రుక్మి అంధుడు అని భాగవతంలో లేదు, కళ్ళున్నాయి. మరి ఈ మాట ఎందుకు వేసినట్టు పోతన గారు? పైగా దీర్ఘమైన నల్లని కేశపాశమున్న రుక్మిణీదేవిని ప్రతిరోజు చూడడానికి అధికారము, అవకాశము, స్వేచ్ఛ కలిగినటువంటి తోడ పుట్టిన వాళ్లలో పెద్దవాడైనటువంటి రుక్మి అంధుడై రుక్మిణీదేవిని తీసుకెళ్లి శిశుపాలుడికిద్దామని సంకల్పం చేశాడన్న మాట వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? పోతన గారికి శ్రీ విద్యా రహస్యాలు తెలియవని అనుకోవడం సాహసం. అమ్మవారి కేశపాశానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఎప్పుడైనా అమ్మవారి యొక్క స్థూల శరీరంలో ఉండేటటువంటి అంగాంగములను గురించి చెప్పినప్పుడు దాన్ని గురించి వర్ణించి దాని ఫలితం ఇలా ఉంటుందని సూచన చేస్తారు. అమ్మవారి కబరీబంధం గురించి చెప్పినప్పుడు మాత్రం కబరీబంధ దర్శనం చేత వచ్చేటటువంటి ఫలితంతో శ్లోకాన్ని ప్రారంభం చేశారు. ధునోతుద్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటీ విటపినాం అన్నారు. అమ్మవారి యొక్క కేశపాశాన్ని చూసినంత మాత్రం చేత ధునోతుద్భాంతం అజ్ఞానమనే చీకట్లు విచ్చిపోతాయి. నల్లటి జుట్టు నల్లటి చీకటిని ఎలా పోగొడుతుంది? ధ్యానం చేయి తెలుస్తుంది. అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది ఆవిడ కబరీబంధం. ఆవిడెవరు? జగన్మాత, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఆమె నిత్యానపాయిని. ఎక్కడ విష్ణువు అవతారం తీసుకున్నా విడిచిపెట్టి ఉండలేక ఆమె మళ్ళీ భూమి మీద అవతారం తీసుకుంటూ ఉంటుంది. గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ అంటాడు, శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు. శ్రీరమ సీతగాగ, ఆ లక్ష్మీదేవి సీతమ్మగా వచ్చింది. శ్రీ విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే, ఆయన కృష్ణ భగవానుడిగా వస్తే అమ్మవారు రుక్మిణీదేవిగా వచ్చింది. అటువంటి తల్లి నిత్యానపాయని అయి పుడితే సాక్షాత్ జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క కేశపాశాన్ని ప్రతిరోజు చూస్తున్నా ఇన్ని జన్మజన్మల వెనక నుంచి వస్తున్నటువంటి అజ్ఞానపు చీకట్లో ఆమె శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఇల్లాలు నిత్యానపాయని. ఆయన సొత్తని వీడికి అంటే వీడు ఎంత పాపాత్ముడు, అంతకన్నా అంధత్వం ఇంకేముండాలి? అది పోతన గారి హృదయం. శ్రీ విద్యా రహస్యాన్ని చెప్పడం కోసం మత్త పుష్పంధియ వేణినిత్తు శిశుపాలుల కంచు తలంచె అంధుడై, గండు తుమ్మెదల బారు వంటి దుత్తు కలిగినటువంటి రుక్మిణీదేవిని శిశుపాలునికి ఇస్తానని రుక్మి అనుకున్నాడంటే వాడు అంధుడు అన్నారు పోతన గారు. ఇప్పుడు ఆ తల్లి అగ్నిద్యోతనుడనబడేటటువంటి బ్రాహ్మణుణ్ణి పిలిచింది. ఆమె ధీర, చాలా బుద్ధి వైభవం కలిగినటువంటి తల్లి. ఆమె భర్తని సక్రమంగా ఎంచుకుంది. తండ్రి ఒప్పుకున్నాడు, బంధువులు ఒప్పుకున్నారు. ఈమె జీవితం పాడైపోయినా పర్వాలేదు, తన స్నేహితుడికి తానిచ్చిన మాట నిలబడాలి. అందుకని ఇటువంటి పిల్లని తీసుకెళ్లి శిశుపాలుడికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు రుక్మి. అందుకని ఆమె లేఖ వ్రాసింది, తన కష్టాన్ని ఎరుక చేసింది, బ్రాహ్మణులకిచ్చి పంపించింది. నిస్వార్థంగా ఎంత కష్టమైనా అనుభవించి పరోపకారం చెయ్యగలిగిన వాడెవరో వాడు బ్రాహ్మణుడు. అందుకే ఆ బ్రాహ్మణుడికిచ్చి మీరు పట్టుకెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకి ఈ లేఖని అందచెయ్యండి అంది. ఇప్పుడు ఆ లేఖ పట్టుకుని అగ్నిజ్యోతనుడు బయలుదేరాడు. ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు. బ్రాహ్మణుణ్ణి చూడగానే తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టి కాళ్ళు ఒత్తి పాదాలు కడిగి తజ్జలాన్ని తల మీద చల్లుకుని, ఎప్పుడూ సంతోషంతో ఉండేటటువంటి బ్రాహ్మణుడు ఎక్కడుంటాడో అతనికి నేను నా శిరస్సు ఉంచి నమస్కరిస్తాను. బ్రాహ్మణుడు అన్న మాటకు అర్థమేమి అంటే నిత్య సంతోషంతో ఉండేటటువంటి వాడు. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు అంటాడు, యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు. ఎప్పుడూ జ్ఞానాగ్నితో రగిలిపోతూ జ్ఞానంతో ఉండేటటువంటి వాడెవరో ఆయన యతి. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం. బ్రాహ్మణుడంటే ఎవరు అంటే నిత్య సంతోషంతో ఉండేటటువంటి వాడు, దొరికిన దానితో తృప్తిగా ఉండేటటువంటి వాడు. అటువంటి బ్రాహ్మణుడు ఎక్కడుంటాడో అతనికి నేను తల ఉంచి నమస్కరిస్తానంటాడు కృష్ణ భగవానుడు. అగ్నిజ్యోతనుణ్ణి సత్కరించి ఆయనకి భోజనాదులు అమర్చి, అయ్యా మీరు అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు, ఏ ఊరి నుంచి వచ్చారు, ఏ కారణం చేతొచ్చారు చెప్పమన్నారు.
శ్రీకృష్ణ పరమాత్మ తల మీద అక్షతలు వేసి తొందరలో పెళ్లి కొడుకువికా అని ఆశీర్వదించాడు ఆ బ్రాహ్మణుడు. ఆశీర్వదించి రుక్మిణీదేవి ఇచ్చినటువంటి లేఖని ఇచ్చాడు. ఆ లేఖని విప్పి కృష్ణ పరమాత్మ చదవడం ప్రారంభం చేశారు. ఈ లేఖనే పెద్దలైన వారు కూడా ఇప్పటికీ పారాయణ చేస్తుంటారు. ప్రత్యేకించి పెళ్లి కాని పిల్లలు ఈ లేఖలోని పద్యాల్ని మిగితి కాలం చదివితే తప్పకుండా వారికి యోగ్యమైనటువంటి వరుడితో వివాహం జరుగుతుంది అంటారు. అందులో ఆ తల్లి ప్రారంభం చేస్తూ ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కొరదే మునురమా కాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్ అంటుంది. కృష్ణ, నీ ఎందు నేను మోహం పొందానేమిటి, ఇలా లేఖ రాశానేమిటి అనుకుంటున్నావా? నేనే కాదు ఇలా లేఖ వ్రాసిన దాన్ని. అసలు నిన్ను నీ పట్ల మోహం పొందడానికి నీ ఎందు ఉండేటటువంటి గుణములు కారణం. నీకు ఎటువంటి గుణములు ఉన్నాయి? ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్. ఇది రుక్మిణీదేవి యొక్క అవగాహనా శక్తి. నీకు బలం ఉంది, ఆ బలంతో లోకాన్ని కాపాడతావు. అపారమైన ఐశ్వర్యం ఉంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే కోరి కోరి వలచి నీ మెడలో మాల వేసిందే. ఒకానొక నాడు క్షీరసాగర మథనం జరిగితే అందులోంచి శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవిస్తే దేవతలు రాక్షసులు అందరూ నిలబడి అమ్మవారు నా మెడలో మాల వేస్తే బావుండని ఎదురు చూస్తుంటే క్రీగంట కూడా వాళ్ళని చూడకుండా తిన్నగా వెళ్ళి విష్ణువు యొక్క కంఠంలో వరమాల వేశావే. ఆనాడు లక్ష్మీదేవే కోరి కోరి నిన్ను వరించిందే. ఇక నా బోటి కన్య నిన్ను వరిస్తే తప్పే ఉందయా? అన్యాపదేశంగా నేను ఆదిలక్ష్మిని, నిత్యానపాయనిని, ఏ అవతారంలోనైనా నీకే ఇల్లాలిని. నిన్ను నేను వరించడంలో దోషం ఎక్కడుంది? కాబట్టి ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు. ఇంకొకలా ఇదే పద్యాన్ని అన్వయం చేసుకుంటే శరణాగతి తత్వంలోకి వెడితే మనందరం ఆడపిల్లలమే, మనందరం కన్యకామునులమే, పెళ్లి కాని వాళ్ళమే. మనందరికీ పతి కావాలి. ఎవరా పతి? పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆ శ్రీమన్నారాయణుడు పతి. ఆయన పతి, మనందరం సతులం. మనం సతులం కావాలంటే సాధనకి మనం కన్యలం. మనందరం కన్యలం అయితే మనం ఒక్క భగవంతుడికే సతులం కావాలని ఎందుకు కోరుకుంటాం? ఆయన సొత్తే కావాలని ఎందుకు కోరుకుంటాం? అపారమైనటువంటి గుణములు కలిగిన వాడు ఆయన కనుక, మనం అందరం చేరవలసింది ఆయన్ని కనుక అందరం ఆయనని పతిగా వరిస్తాం. కాబట్టి కృష్ణ, అందరూ నిన్ను పతిగా పొందాలని కోరుకుంటే అందులో తప్పే ఉందయ్యా? నేనేనా అలా కోరుకున్నదాన్ని? ఆదిలక్ష్మియే నిన్ను వరించింది కదా అని నిన్నే కన్యల్ కోరరు కోరదే మునురమా కాంతాలలామంబో రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్. నేనేనా ఈ మోహం పొందిన దాన్ని? భగవంతుణ్ణి పొందాలన్న కోరిక పొందినటువంటి భక్తుణ్ణి నేనేనా? ఎంతమంది భక్తులు లేరయా నిన్ను పొందాలని కోరుకున్న వాళ్ళు? వాళ్ళల్లో నేను ఒకదాన్ని అని అంతర్లీనమైనటువంటి సాధకుని ప్రతిపాదనని చూపిస్తూ తల్లి రుక్మిణీదేవి లేఖనిచ్చింది. అందులో పంపించేటప్పుడే అగ్నిజ్యోతనుడితో మొట్టమొదట చెప్పింది, నేను ఈ లేఖ వ్రాసినప్పుడు నేను కోరుకుంటున్నది ఒక్కటే, కృష్ణ పరమాత్మ యొక్క సపర్య చెయ్యడం కోసం నేను ఈ లేఖ వ్రాశాను. కేవలం కామంతో మోహించి ఆయనకి సతి కావాలన్నది ఆమె కోరిక కాదు. కృష్ణ పరమాత్మ యొక్క నిరంతర సేవని కోరుకున్నది రుక్మిణీదేవి. భగవంతుని యొక్క సేవని కోరుకోవడం భాగవతుల యొక్క ధర్మం. అందుకే ఆమె అంటుంది, ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తిరిపోవు, ఏనీ శుభాకారమిక్షింపకన్నుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏనీ చరణ సేవ లేప్రొద్దు చేసిన భవనోన్నతత్వంబు పొందగలుగు, ఏనీల సన్నామమే పొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాన ననలేదు, కరుణదూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకారమాని నీ చిత్తచోరా అంది. ఏ నీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దహతాపంబులు తీరిపోవు. ఈ దేహానికి అనేకమైన తాపాలు, సంసారమునందుండడమే పెద్ద తాపం, జనన మరణ చక్రమే పెద్ద తాపం. ఈ తాపం ఎప్పుడు పోతుంది?
భగవంతుని యొక్క గుణములను కథలుగా వింటున్నప్పుడు ఈ చెవులలోంచి ప్రవహించి లోపలికి వెళ్ళి హృదయం అన్న తటాకమునంతవి నిలబడినప్పుడు సంసార భ్రమణ పరితాపోపశమనము కలుగుతుంది. శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ గలంతీ శంభోత్పచ్చరిత తరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాస్సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు. ఆ భగవంతుని యొక్క కథలు చెవుల గుండా లోపలికి జాలువారి హృదయ తటాకమునందు నిలబడిపోయినప్పుడు అందులో గ్రుంకులిడిన నాడు సంసార భ్రమణ పరితాపోపశమనము కలుగుతుంది. ఓ కృష్ణ, నీ గుణములను గురించి వింటున్నప్పుడు నాకు కలిగిన తాపములు తీరిపోతాయి. ఇది ఆవిడ భక్తి. ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింప కందుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు. ఈ కన్నులున్నందుకు ఆనందం ఎప్పుడో తెలుసా కృష్ణ? నీ యొక్క శుభాకారాన్ని పాదముల దగ్గర నుంచి తల వరకు, తల నుంచి పాదముల వరకు చూస్తుంటే నా కన్నులకు ఐశ్వర్యం అబ్బుతుందయా. అందుకే చూడండి, భగవంతుని యొక్క అవయవాల్ని వర్ణించేటప్పుడు ఏదో నయనారవిందం, పాదారవిందం, హస్తారవిందం, హృదయారవిందం అన్నీ అరవిందాలే. ఉపమానం వేసినప్పుడు సమాన లక్షణం ఉండద్దు. కన్ను తామర పువ్వే, గుండె తామర పువ్వే, చెయ్యి తామర పువ్వే, పాదం తామర పువ్వే, అన్నీ తామర పువ్వులే. అలా ఎలా జరుగుతుంది అంటే అది ఎందుకు తామర పువ్వు అవుతుంది అంటే మన మనసు షట్పది కావాలి. పంచేంద్రియములనేటటువంటి వాటితోటి మనస్సు అనేటటువంటిది 6. ఈ 6 కలిసి జీవుడు వెళ్ళి ఆ భగవంతుని యొక్క రూపాన్ని చూస్తున్నప్పుడు ఏదో ఒక్క అవయవం దగ్గర ఆ షట్పది తుమ్మెదగా వాలిపోయి ఆ భగవంతుని యొక్క అవయవ సౌందర్యాన్ని జుర్రుకుని తాగేయాలి. ఆ తాగేసేటప్పుడు మత్తెక్కిపోయి ఆనందం అనుభవిస్తూ అలా ఒంటి మీద స్పృహ లేకుండా నిలబడిపోయాడు అనుకోండి. ఆ నిలబడిపోయినటువంటి స్థితి ఏది ఉన్నదో అక్కడ తాను షట్పదిగా నిలబడ్డాడు, తుమ్మెదయ్యాడు. అప్పుడు ఈశ్వరుడి యొక్క అవయవం పద్మమైంది. ఆయన కన్నులు చూస్తూ అలా ఉండిపోయాను అనుకోండి, ఆయన కన్నులు తామర పూలైతే నేను తుమ్మెదనయ్యాను. ఆయన పాదములు చూస్తూ ఉండిపోయాను అనుకోండి, ఆయన పాదములు పద్మాలైతే నా మనసు తుమ్మెదయింది. అలా నేను తుమ్మెదనైతే ఆయనని చూస్తున్నప్పుడు కన్నులతో జుర్రుకుంటాను. నోటితో జుర్రుకోవాలి కానీ కన్నులతో జుర్రుకుంటానప్పుడు ఆ రూపాన్ని. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు వామనమూర్తి కథలో పోతన గారు. కన్నులతో జుర్రుకుందయా విష్ణు స్వరూపాన్ని అదితి అంటారు. ఒక భగవద్ దర్శనానికి వెళ్ళినప్పుడు మాంసనేత్రముల చేత ఈశ్వరుని యొక్క రూపాన్ని, అంగాంగ సౌందర్యాన్ని జుర్రుకోవాలి. ఇక్కడ ముద్ర పడిపోవాలి ఆ రూపం. అలా చూడగలిగినటువంటి లోచూపు పైచూపుతో కలిసిన నాడు ఈ కన్నులు ఉన్నందుకు సౌభాగ్యం. కృష్ణ, నా కోరిక ఏమిటో తెలుసా? ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింప కన్నుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏనీ చరణ సేవ లేప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఇంద్రపదవి ఎవడికి కావాలయా? ఇంద్రపదవి అక్కర్లేదు మాకు. మాకు కావలసిన పదవి ఏమిటో తెలుసా? ఆఖరి ఊపిరి వరకు పరమాత్మ యొక్క పాద సంసేవనం చెయ్యగలిగి ఉండాలి. వామనమూర్తి ఘట్టంలో ప్రహ్లాదుడు వచ్చి అంటాడు, దిక్కుమాలిన ఇంద్ర పదవి ఎవడికి కావాలయా? చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నీయు మరచు నీ మహిమమాన్పి మేలు చేసిటివి నీ మేర మెటి చూపి అంటాడు. ఇంద్రపదవి వస్తే పెద్ద పెద్ద పదవులలో కూర్చుంటే భగవన్నామని చెప్పడానికి ఖాళీ ఉండదు, దీపం పెట్టడానికి ఖాళీ ఉండదు. ఈశ్వరుడి దగ్గర కూర్చుని పరమ సంతోషంతో ఆయన రూపాన్ని జుర్రుకోవడానికి ఖాళీ ఉండదు. ఎవరికి కావాలయా దిక్కుమాలిన అధికారాలు? భగవంతుని యొక్క పాదముల దగ్గర కూర్చుని పాదముల జంట వంక చూస్తూ మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలతనునే కుటజములకు అంటూ అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. భగవంతుని యొక్క పాదముల దగ్గర కూర్చుని ఆయనని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ భగవంతుని యొక్క పాదార విందముల నుండి స్రవించేటటువంటి అమృతాన్ని గ్రోలి తాగి మత్తెక్కిపోయినటువంటి హృదయంతో నిలబడగలిగినటువంటి స్థితిని పొంది ఉండడం మహదైశ్వర్యం. కాబట్టి నీ పాదముల జంటని సేవించనన్నాడు. ఎందుకయా చేతులు, ఎందుకయా ఇంద్రియాలు నాకు? కాబట్టి
నాకు కావలసింది ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో పలికిన బంధ సంతతులు వాయు. భగవంతుని యొక్క నామాన్ని తెలిసి కాని తెలియక కాని పలికినంత మాత్రం చేత బంధనములన్నీ తెగిపోతాయి. కొట్టిన చోట, కూలబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట ఆ విష్ణుని పేర్కొనిరేని యమబాధలు పొందరు అంటారు అజామిళోపాఖ్యానంలో పోతన గారు. పాము కరిచేటప్పుడు, తలుపు సందులో వేలు పడినప్పుడు, ఒంటికి జ్వరం వచ్చినప్పుడు ఎవడు భగవన్నామం పలుకుతాడో ఆ కాలుని యాతనావితతి పొందరు పూనరు దుఃఖభావముల్. యమదర్శనం ఉండదు, వాడు భగవంతుణ్ణి చేరుకుంటాడు. భగవన్నామమంత గొప్పది. ఈశ్వరా, నేను మీ ఎదురుగుండా కూర్చుని మిమ్మల్ని చూస్తూ, మిమ్మల్ని పిలుస్తూ, మీ రూపాన్ని చూస్తూ, మీ నామం పలకని నాడు నాకు ఈ జన్మ ఎందుకు? అందుకని నేను మీకు భార్యని కావాలని కోరుకుంటున్నాను అని ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు. అట్టి నీయందు నా చిత్తం అనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు. కరుణజూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మాననీ చిత్తచోరా. మానినీ చిత్తచోరా, ఓ కృష్ణ, ఇన్ని గుణములు కలిగినటువంటి నీకు భార్యని కావాలని కోరుకుంటే అందులో దోషమే ఉందయా? మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భార్య కావాలి అన్న మాటకు అర్థం భగవంతుణ్ణి భర్తగా పొందడం, అంటే ఆయనే నాకు రక్షకుడన్న భావనతో నిలబడగలగడం. అది పొందని నాడు ఎందుకయా? అది సాధకుని పరంగా లేఖకి అర్థం అని ఆ తల్లంది. శ్రీయుతమూర్తి, ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ మత్తుడు చైత్యుడు నీ పదాంబుజ ఝాయినినైన నన్ను వడిదా కొనిపోయదనంచును నున్నవాడు అధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అంది. శ్రీయుతమూర్తి, ఓ పురుష సింహమా, ఓ శ్రీయుతమూర్తి, పురుషుల యందు సింహము వంటివాడా, ఈ పనికి మాలిన నక్కలాంటివాడయా, శిశుపాలుడన్న పేరెత్తడానికి ఆవిడ అంగీకరించలేదు. ఆ పేరు కూడా నేను పలకనంది. అధమాధముండు, చైత్యుడు, ఆ చేది రాజ్యాధిపతి, గోమాయు, నక్కలాంటివాడు, సింహానికి చెందవలసినటువంటి దాన్ని నక్కెత్తుకుపోవడానికి ఎదురు చూసినట్టు ఈ పనికి మాలినటువంటి శిశుపాలుడు నన్ను తనదానిగా చేసుకుంటానని అంటున్నాడు. నా అన్న తెలివి తక్కువ వాడై నన్ను శిశుపాలునకి ఇస్తానంటున్నాడు. నువ్వు వచ్చి నన్ను నీ భార్యగా స్వీకరించు. ఎందుచేత నా అంత నేను ఆ శిశుపాలునకు భార్య కావడం ఇష్టం లేదు. అలాగని తండ్రిని ఎదిరించలేను. నా మనసు నీ యందు లగ్నమైంది. ఇది శరణాగతి అంటే. అందుకని నువ్వే వచ్చి నన్ను నీ భార్యగా చేసుకో అని ఆ తల్లి ఏమి చూసి నిన్ను నేను నా భార్యని చేసుకోవాలని అనుకుంటున్నావేమో కృష్ణ. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధసేవల్ దాన ధర్మాదులన్ గతజన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేచితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తీశుడవుగాక నిజ్జితులై పోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అంది. శిశుపాలుడన్న పేరెత్తల చేదీశ ముఖ్యాధముల్. చేది రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ శిశుపాలుని వంటి అధములు నశించిపోయేదరుగాక. ఎప్పుడు? వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్. ఒక ఆడపిల్ల జీవితంలో ప్రధానంగా ఉండవలసినటువంటి విశేషాలు చెప్తోంది. ఆడపిల్ల జీవితంలో చేసే పూజలు ఎర్రసిరాతో గీతగిస్తారు. వివాహపూర్వము, వివాహానంతరము. వివాహపూర్వం కొన్ని చేస్తారు. అట్ల తద్దినోము, ఏదో ఉండ్రాళ్ళ తద్దినోము, అదే మంగళగౌరీ నోము, ఇలాంటివి ఉంటాయి. ఈ నోములు ఏదో గొబ్బిళ్ళు. ఇవన్నీ ఎందుకంటే ఉత్తముడైన భర్త రావాలి అని. ఆ తరువాత పెళ్ళయిన తర్వాత కొన్ని చేస్తారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం లాంటివి. అవి ఎందుకు అంటే భర్త సంతోషంగా ఉండాలి, బిడ్డలు సంతోషంగా ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.